అందరికీ నమస్కారం అండి. నా పేరు భువనగిరి శ్రీనాథ శాస్త్రి. నేను ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల విద్యాలయము కావూరు వినాశ్రమం దగ్గర చెరుకుపల్లి మండలంలో పీజీటీ సంస్కృతం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మనం ఈ కరోనా కారణంగా మన పాఠశాలకి విద్యార్థులు రాని కారణంగా మన యొక్క విద్యాలయ సంస్థ వాళ్ళు మనకి వీడియో లెసన్స్ చెప్పమన్నారు కనుక ఈరోజు నేను 6వ తరగతికి పరిసర పరిరక్షణం అనే పాఠాన్ని మీకు చెప్పడం జరుగుతున్నది. మీరందరూ కూడా ఈ యొక్క పాఠాన్ని జాగ్రత్తగా విని మీ ఇంట్లో ఉన్నటువంటి సందేహాలు అవన్నీ కూడా నా యొక్క వాట్సాప్ నెంబర్కి పంపించండి. నా యొక్క నెంబరు 9866162194. ఇప్పుడు మనంతా కూడా ఈరోజు సంస్కృతం పాఠంలో పరిసర పరిరక్షణం 6వ తరగతి పాఠాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామండి. ఈ పరిసర పరిరక్షణం అనేటువంటి పాఠం సంభాషణాత్మకమైనటువంటి పాఠం. ఇక్కడ ఇద్దరు పిల్లలు వాళ్ళ యొక్క మాటల్ని మనం సంభాషణ రూపంలో పాఠ రూపంలో చెప్పుకుంటూ ఉన్నామండి. ఇక్కడ ఈ పిల్లలిద్దరూ కూడా మోహన్ అని ఒక అమ్మాయి, అబ్బాయి లత అనేటువంటి ఒక అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణే ఈ యొక్క పరిసర పరిరక్షణం అనేటువంటి పాఠం అండి. మీ అందరికీ కూడా ఈ యొక్క పాఠాన్ని మీరు జాగ్రత్తగా విని దీంట్లో ఉన్నటువంటి సందేహాలు కానీ ఏమన్నా తర్వాత నా వాట్సాప్లో చూసుకోండి. ఇప్పుడు పాఠం చెప్తున్నాను, వినండి. ఫస్ట్ ఈ యొక్క పాఠం చతుర్థ పాఠ టెక్స్ట్ బుక్లో పరిసర పరిరక్షణం పేజీ నెంబరు 41 అండి. ఇక్కడ మనకి ఫస్ట్ బొమ్మ కనిపిస్తున్నది. ఈ యొక్క పాఠంలో ఈ బొమ్మ గురించి మనకి 2 భాగాలు ఉన్నది, 1, 2. ఇక్కడ కింద క్వశ్చన్లు ఉన్నాయి, అది చూడండి. ప్రథమ చిత్రే కిమస్తి, ద్వితీయ చిత్రే కిమస్తి. ప్రథమ చిత్రే అంటే మొదటి చిత్రంలో మొదటి ఈ యొక్క బొమ్మలో కిమస్తి ఏమున్నది. తర్వాత ద్వితీయ చిత్రే అంటే ఇది ఈ ద్వితీయ చిత్రంలో ఏమున్నది. ప్రథమ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి, ద్వితీయ చిత్రం రెండవ యొక్క బొమ్మని కూడా జాగ్రత్తగా చూడండి. తర్వాత రెండవ ప్రశ్న ఉంది, చిత్రద్వయే కహ భేద అస్తి. ఈ యొక్క చిత్రద్వయం అంటే 2, ఈ 2 ద్వయం అంటే 2 అండి. ఈ 2 బొమ్మలలో భేద అస్తి, ఏ యొక్క భేద కహ అస్తి, ఏ భేదం ఉన్నది అనేది రెండవ ప్రశ్న అండి. మూడవది చిత్రద్వయే కిముత్తమం. ఈ 2 కూడా జాగ్రత్తగా మీరు చూశారు కదా. చూసిన తర్వాత ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనది, ఉత్తమం అంటే ఏది బాగున్నది అని భవాన్ చింతయతి, మీరు అనుకుంటున్నారు. తర్వాత కిమర్థం, అది ఎందులకు, ఏది బాగున్నది, ఎందులకు అది బాగున్నది అనేటువంటిది మీరు ఈ 3 ప్రశ్నలు చూసి జాగ్రత్తగా మీరు రాయాలి. ఒకసారి మళ్ళీ చూడండి. ప్రథమ చిత్రే కిమస్తి, ఈ యొక్క ప్రథమ చిత్రంలో ఏమేమి ఉన్నాయి జాగ్రత్తగా చూసుకుంటే ఇదంతా కూడా కలుషితమైనటువంటి వాతావరణంతో కూడుకొని ఉన్నది ఈ యొక్క గ్రామం. వీళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేశారు. ఈ యొక్క చెత్త పడేయటము ఒక చోట చూశారు, ఇక్కడ పందులు తిరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క పందులు ఆ తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కూడా ఇవన్నీ కూడా మలిన పదార్థాలతో నిండి ఉన్నది. అదేవిధంగా రెండవ బొమ్మ చూసారా, ఈ రెండవ బొమ్మ చూస్తే ఈ యొక్క మార్గం మీద చక్కగా ఉన్నది. ఇక్కడ ఏ యొక్క పశువులు కానీ పందులు కానీ ఇవి కానీ ఏమి కూడా లేవు. కనుక మనం ఏమనుకోవాలి, ఏదైనా సరే బాగున్నటువంటి ఈ రెండిట్లో ఫస్ట్ మనం ప్రాధాన్యత రెండో బొమ్మకి ఇస్తాం. ఇక్కడ కలుషితమైనది ఫస్ట్ది ఉన్నది కనుక అలాంటిది మనం దీన్ని తీసుకోకూడదు. ఎందుకని ఈ కలుషితమైనటువంటిది ఎక్కడైనా సరే వాతావరణం కనుక ఉంటే అక్కడికి అనేకమైనటువంటి రోగాలు, ఈగలు, దోమలు వచ్చి మనల్ని పీడించి మనల్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటాయి. కనుక మీరందరూ కూడా మీ యొక్క పరిసర పరిరక్షణం అనే పాఠం ద్వారా మన యొక్క పరిసరాలని మనం పరిరక్షించుకోవాలి. పరిసరాలను మనం పరిరక్షించుకోవాలి అంటే మన యొక్క ఉన్నటువంటి యొక్క వాతావరణంలో ఉన్నటువంటి చెడుంతా కూడా పోగొట్టుకొని మంచి వాతావరణాన్ని కలుగజేసుకోవాలి. ఈ యొక్క
ఈ 3 ప్రశ్నలకి కూడా అర్థాలు తెలిసినాయి కదా. ఫస్ట్ ఏమో రాసుకోండి. ప్రథమ చిత్రే కిమస్తి, మొదటి బొమ్మలో ఏమి ఉన్నది. ద్వితీయ చిత్రే కిమస్తి, రెండవ బొమ్మలో ఏమున్నది అని ఫస్ట్ క్వశ్చన్కి అర్థం. రెండవ క్వశ్చన్కి చిత్రద్వయే కహ భేద అస్తి, ఈ 2 బొమ్మలకి ఏమి తేడా ఉన్నది. మూడోది ఈ యొక్క 2 బొమ్మలలో ఏది ఉత్తమమైనదని నీకు అనిపించుతున్నది ఎందులో రాసుకున్నారా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి అర్థం చూసుకోండి, ఆ యొక్క ఆన్సర్ చూసుకోండి. ప్రథమ చిత్రే కిమస్తి అంటే ప్రథమ చిత్రంలో అనేకమైనటువంటి కలుషితంతో కూడుకున్నటువంటి వాతావరణం, చెత్త చెదారాలు, పందులు ఇవన్నీ కూడా కూడుకొని ఉన్నటువంటిది. ద్వితీయ చిత్రే చాలా పరిశుభ్రంగా ఉన్నవి, అనారోగ్యం కలిగించేటువంటివి వస్తువులు ఏమీ లేవు. చిత్రద్వయే కహ భేద అస్తి, రెండో ప్రశ్నకి ఆన్సర్ ఏంది. 2 బొమ్మలకి గల తేడా ఏమిటి అంటే మొదటి బొమ్మ ఏమో చూడటానికి చాలా అసహ్యకరంగా చాలా కలుషితంతో కూడుకొని ఉన్నది. అదే రెండవ బొమ్మ అయితే ఎంతో కూడా చక్కగా ఏ విధమైనటువంటి అనారోగ్యాన్ని కలిగించేటువంటి ఈ యొక్క వస్తువులు, ఈగలు, దోమలు, చెత్త చెదారం ఇవన్నీ లేకుండా ఉన్నది. మూడో ప్రశ్న చిత్రద్వయే కిమ్ ఉత్తమమస్తి, ఈ యొక్క 2 బొమ్మల్లో ఏది ఉత్తమమైనది అంటే ఏది మంచిది ఇది అని భవాన్ చింతయతి, నీవు అనుకుంటున్నావు. కిమర్థం ఎందులోకి అంటే ఈ 2 బొమ్మల్లో రెండో బొమ్మే చాలా మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందులోకి అంటే ఇలా ఇక్కడ అనేకమంది చెట్లు కానీ, వాతావరణానికి అనుకూలంగా ఆక్సిజన్ కలిగించేటువంటి పదార్థాలు కానీ, లేకపోతే మంచి మంచి ఇళ్ళు, ఈ కలుషితం కూడుకున్నటువంటి ఏవి కూడా లేకుండా ఎంతో శుభ్రంగా ఉన్నాయి కనుక రెండో బొమ్మే నాకు చాలా అందంగా ఉండటం వల్ల, చక్కగా ఉండటం వల్ల నాకు ఇష్టమైనది అని మీరు ఆన్సర్ రాయాలి. ఇంతవరకు ఆ బొమ్మ కింద ఉన్నటువంటి 3 క్వశ్చన్లు కూడా అయిపోయినాయి. తర్వాత నెక్స్ట్ పేజీ పాఠశాల. పాఠస్య చిత్రం పశ్యంతు, చూసారా ఇక్కడ పాఠం యొక్క పేజీ నెంబరు ఇందాక మనం ఎంత చూసుకున్నాము, పేజీ నెంబర్ 41 ఉంటే ఇది పేజీ నెంబరు 42. బొమ్మ చూసుకోండి. పాఠస్య చిత్రం పశ్యంతు, ఈ యొక్క పాఠం దీనికి సంబంధించినటువంటి బొమ్మ. ఈ యొక్క బొమ్మ దేనికి సంబంధించి, ఈ యొక్క పాఠానికి సంబంధించింది. ఇక్కడ ఏం రాశారు, పాఠశాల. పాఠశాల అంటే మనం చదువుకునేటువంటి పాఠశాల, దాన్నే మనం బడి, స్కూలు ఇలాగా అంటూ ఉంటాం. పాఠస్య చిత్రం పశ్యంతు తత్ ఉద్దిశ్య, దాన్ని ఉద్దేశించి మాతృభాషయా వదంతు, నీ యొక్క మాతృభాషలో వదంతు చెప్పండి. పాఠం యొక్క ఇక్కడ కింద తెలుగులో కూడా ఇచ్చాడు చూడండి. పాఠస్య చిత్రాన్ని, పాఠం యొక్క చిత్రాన్ని చూడండి, దాని గురించి మాతృభాషలో చెప్పండి. ఇప్పుడు చూశారు ఇక్కడ పాఠం యొక్క పాఠశాల ఎలా ఉంది. ఇక్కడ ఒక ద్వారం ఉంది, ద్వారం దగ్గర ఒక అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి చేతిలో చీపురు ఉన్నది. ఇక్కడికి 2 పిల్లలు వచ్చారు, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నది. పాఠశాలలో 2 పిల్లలు, ఒక అమ్మాయి చేతులు చీపురి తీసుకొని శుభ్రం చేస్తూ ఉన్నది. ఇది ఈ యొక్క పాఠం యొక్క పాఠశాలకు సంబంధించిన పాఠంలో మనకి ఈ బొమ్మ ద్వారా తెలుస్తూ ఉన్నది. తర్వాత ఇక్కడ కొన్ని అర్థాలు చూసుకోండి. పాఠస్య, పాఠం యొక్క షష్ఠీ విభక్తి యొక్క ప్రత్యయాలు కు యొక్క, కనుక పాఠశాల యొక్క చిత్రం బొమ్మను పశ్యంతు చూడండి. మీరందరూ చాలామంది ఉన్నారు కదా, అందుకని బహువచనం పశ్యంతు, మీరందరూ కూడా చూడండి. తత్ ఉద్దిశ్య, ఆ యొక్క పాఠాన్ని ఉద్దేశించి, ఈ యొక్క పాఠశాలను ఉద్దేశించి మాతృభాషయా వదంతు, మీరు తెలుగులో మీ యొక్క మాతృభాషలో వదంతు చెప్పండి. చెప్తారు కదా, ఏముంది సార్ గారు, ఇక్కడంతా కూడా బొమ్మలు ఉన్నాయి, ఇక్కడ అమ్మాయి ఉన్నది, అమ్మాయి శుభ్రం చేస్తున్నది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ తర్వాత పేజీలో మన యొక్క పాఠం అనేది ఉంటూ ఉన్నది. మన పాఠం చూడండి ఎక్కడి నుంచి మొదలవుతున్నదిట. ఇక్కడ పాఠశాలలో పిల్లలకి లంచ్ టైం అయిపోయింది.
లంచ్ టైం ఎప్పుడు అవుతుంది? మధ్యాహ్నం. మధ్యాహ్న సమయే, మధ్యాహ్న విరామ సమయే, కేవలం మధ్యాహ్న సమయం కూడా కాదు, మధ్యాహ్న విరామ సమయే. విరామ సమయం అంటే మనం విశ్రాంతి తీసుకునేటువంటి సమయం. మనకి మధ్యలో లాంగ్ బెల్ అయిపోయిన తర్వాత 1 గంటకి మళ్ళీ 2:30కి క్లాసులు మొదలవుతాయి. ఆ యొక్క ఉదయం క్లాసులు అయిపోయిన తర్వాత ఒక క్లాస్కి, మా ఉదయానికి సాయంత్రం క్లాసులకి మధ్యలో కొంచెం మనకి లంచ్ బ్రేక్ ఇస్తారు. కనుక ఆ యొక్క మధ్యాహ్నం యొక్క విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో లత అనే అమ్మాయి విద్యాలయం నందు అంటే పాఠశాల యందు కక్ష్యా ప్రకోష్టం, కక్ష్య తరగతి యొక్క ప్రకోష్టం గదిని స్వచ్ఛం కరోతి, శుభ్రం చేస్తున్నది. చూసారా బొమ్మలో ఒక అమ్మాయి పాఠశాలలో ఆ యొక్క మధ్యాహ్న సమయం అయిపోయింది. మధ్యాహ్న సమయం అయిపోయిన తర్వాత అక్కడ పడితే అక్కడ చెదారం వేసి దుమ్ము ధూళితో ఉన్నది. అప్పుడు పాప అమ్మాయి, చాలా చక్కటి మంచి అమ్మాయి, లత అనే అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చి ఒక చీపురు తీసుకొని ఆ యొక్క తరగతి మొత్తం కూడా ఊడుస్తూ ఉన్నదిట. అప్పుడు తదా అంటే అప్పుడు, యదా అంటే ఎప్పుడు. కనుక తదా అంటే అప్పుడు మోహన, పేరు మోహను, రమేషేన సహా తృతీయ విభక్తి, రమేషుతో సహా కూడి, అంటే మోహను రమేష్ ఇద్దరు కూడా ఆగచ్చతి, వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఈ అమ్మాయి శుభ్రం చేస్తున్నటువంటి తరగతి గది దగ్గరికి లంచ్ కనుక వాళ్ళ క్లాస్ నుంచి కూడా వీళ్ళు వచ్చేసారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయినారు? 3. ఎవరెవరు? లత, మోహను, రమేష్. వాళ్ళు 3 కూడా ఒకసారి కూర్చొని తేషాం సంభాషణం, వాళ్ళు 3 కూడా కూర్చొని సంభాషించుకుంటున్నారు. సంభాషించుకుంటున్నారంటే మాట్లాడుకుంటున్నారు వాళ్ళ యొక్క విషయాన్ని గురించి. దేని గురించి మాట్లాడుకుంటున్నారు అనేది మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. వాళ్ళిద్దరి యొక్క మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ బట్టి మన యొక్క పాఠం జరుగుతుంటుంది. వెనకాల ప్రశ్నలు ఉంటాయి. వీళ్ళ సంభాషణలో ఉన్నటువంటి ఏ జవాబులు అయితే ఉన్నాయో అవి ఆ ప్రశ్నలకు మనం రాయాల్సి ఉంటుంది. కనుక ముందు మనం ఈ యొక్క పాఠంలో అర్థాలు ఉన్నాయి, కఠినమైనటువంటి పదాలు. ఆ అర్థాలను మనం ముందు తెలుసుకోవాలి. కొత్త పదాలు ఏమేమి ఉన్నాయి ఇదిగో చూడండి. నూతన పదాలు, ఈ పాఠంలో వచ్చేటువంటి నూతన పదములు. నూతన పదములు అంటే కొత్త పదాలు. ఒక్కొక్క పాఠంలో ఒక్కొక్క పాఠానికి అనుగుణంగా వాక్యాలు, ఆ వాక్యాలకు అనుగుణంగా మనకి పదాలు ఉంటూ ఉంటాయి, కొత్త పదాలు. ఆ పదాలకు మనం అర్థాలు తెలుసుకోవాలి. ఈ యొక్క అర్థాల్లో చూసుకోండి. ఇక్కడ మనకి ఫస్ట్ మలినః అని పదం ఉంది. చూడండి, ఒక్కొక్కటి 2 సార్లు చదువుతాను. మలినః, మాధ్యనం, పరిచారికాః, ధూళిః, ఛాత్రాः, ఉపాధ్యాయः, వ్యర్థవస్తూని, వాయుః, శ్రద్ధా, మశకాः, మక్షికాः, కలుషితవాయుః, ప్రాణవాయుః, ఛాయా, ఫలాని. ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, వినండి. మలినః, మాధ్యనం, పరిచారికాః, ధూళిః, ఛాత్రాः, ఉపాధ్యాయः, వ్యర్థవస్తూని, తర్వాత వాయుః, శ్రద్ధా, మశకాः, మక్షికాः, కలుషితవాయుః, ప్రాణవాయుః, ఛాయా, ఫలాని. ఇవి మనకి పాఠంలో ఎక్కువ అక్కడక్కడ వచ్చేటువంటి కొత్త పదాలు. ఇప్పుడు ఈ యొక్క పదాలకి ఎదురుగానే అర్థాలు ఉన్నాయి. చూసుకోండి, అర్థాలు రాశాను. చూసుకోండి, మీ యొక్క కాగితం తీసుకొని, నోట్స్ తీసుకొని ఈ అర్థాలు మొత్తం మీకు రేపు పరీక్షలో వస్తాయి కనుక ఈ యొక్క అర్థాలు మొత్తం కూడా మీరు రాసుకోండి. ఫస్ట్ మలినః విన్నారా? వినండి. మలినః అంటే మాసినది, చాలా మాసిపోయినటువంటివి. చాలా మాసిపోయినటువంటి బట్టలందరూ కూడా ధరిస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఈ మాసిపోయి ఉంటాయి, ఇవన్నీ గోడవేడు. కానీ వాటన్నిటిని కూడా ఆ పదం అనేటువంటిది పాఠంలో వస్తుంది. ఏం మాలినః అని ఉన్నదో దానికి అర్థము మాసినది. రెండవది మార్జనం. మార్జనం అంటే
ఊడ్చుట. మనం ఏం చేస్తాం, చీపురు తీసుకొని ఎక్కడైనా చెత్త చెదారం ఉంటే ఆ చీపురుతో అటు ఇటు చుమ్ముతుంటాం కదా, దాన్ని మనం ఏం చేస్తామంటే మార్జనం అని అంటాం, అంటే ఊడ్చుట. మూడవది పరిచారికా. పరిచారికలు అంటే సేవకురాలు. ఇదివరకు రాజుల దగ్గర ఉండేటువంటి చాలా మంది సేవకురాళ్ళు ఉండేవాళ్ళు, మహారాణుల దగ్గర ఉండేవాళ్ళు, రాజుల దగ్గర సేవకులు ఉండేవాళ్ళు. ఇక్కడ మనకి దగ్గర కూడా సేవకులు అంటే వాళ్ళకి చెప్పినటువంటి పని చేసి పెట్టేటువంటి మనుషులు. కనుక వాళ్ళు మన యొక్క స్కూళ్ళలో కూడా మనకి శుభ్రం చేయడానికి, మనకి పని చెప్తే మనకి ఏమైనా అందించడానికి ఈ యొక్క పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళనే సేవకులు, ఆడవాళ్ళు అయితే సేవకురాళ్ళు. అర్థమైందా? ఈ యొక్క పరిచారికులు చాలా ఉంటూ ఉంటారు. కనుక పరిచారిక అనే పదానికి అర్థం ఏంటి? సేవకురాళ్ళు. తర్వాత ధూళి. ధూళి అనే మనం గాలి వస్తుంది, దుమ్ము ధూళి చాలా ఎక్కువగా వస్తుంది, కొత్త కళ్ళలో పడుతుంది అంటారు కదా. ధూళి అంటే దుమ్ము. ఈ దుమ్ము కొట్టుకుంటుంది ఒక్కసారి బట్టలు అవన్నీ కూడా ఇట్ట దులుపుతూ ఉంటారు. కనుక ధూళి అంటే అర్థం ఏంటి? దుమ్ము. ఛాత్రాహ. ఛాత్రాహ విద్యార్థులు, స్టూడెంట్స్ ఇంగ్లీష్లో అంటారు కదా, ఛాత్రులు. గురువుగారు, విద్యార్థులు, ఇద్దరు అనేక మంది ఛాత్రులు ఒక చోట కూర్చొని ఈ యొక్క మన యొక్క గురుకులాల్లో నివసిస్తున్నారు. మంచి సంస్కృత పదము ఛాత్రులు. ఛాత్రాహ అంటే విద్యార్థులు. ఎవరైతే విద్య నేర్చుకోవాలని ఆతృత కలిగి ఉంటారో, గురువు దగ్గర కూర్చొని చెప్పింది చక్కగా వింటూ ఉంటారు, వాళ్ళు ఛాత్రులు, విద్యార్థులు. ఉపాధ్యాయ. ఉపాధ్యాయుడు. ఉప అధ్యాయ సమీపం నుండి అందరికీ కూడా బోధిస్తూ ఉంటాడు. ఆ బోధించేటి వాళ్ళు ఎవరు? అధ్యాపకులు, గురువుగారు. ఇప్పుడు మనకి అనేక ఇద్దరు ఒకళ్ళిద్దరు గురువులే ఉండేవాడు. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టుకి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చాలా మంది వస్తున్నారు కదా. మీ అందరి సౌలభ్యం వరకు చాలా చక్కగా పాఠాలు చెప్పేటువంటి గురువులు, వాళ్ళని అధ్యాపకుడు అంటారు, పాఠం చెప్పేటువంటి మాస్టర్ గారు. ఉపాధ్యాయ అధ్యాపకుడు. తర్వాత ఇంకొక పదం వ్యర్థ వస్తువుని. వ్యర్థ వస్తువుని అంటే పనికిరాని వస్తువులు. పనికిరాని ఏదో ససగ రాష్ట్రం గొప్పగా చించేసేయటం, గిసిపడేసేయటం, తదేత చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారాన్ని పడేస్తుంటాం. వాటినే పనికిరాని వస్తువులనే ఈ యొక్క వ్యర్థ వస్తువులు అని సంస్కృతంలో వ్యర్థ వస్తువుని అని మనకి చెప్తూ ఉంటారు. తర్వాత వాయువు. వాయువు అంటే గాలి. గాలి లేకపోతే మనం బతకం. గాలి పీల్చుకోవాలి, వదిలేయాలి. డాక్టర్ గారు కూడా ఒకసారి స్టెటస్కోప్ పెట్టి గాలి పీల్చుకుంటే మనకు ఉండేది చక్కగా లోపలికి గాలి పోయి ఆక్సిజన్ పోతే మనం చక్కగా అవయవాలన్నీ ఉంటూ ఉన్నాయి. ఏదైనా యాద వచ్చింది అనుకో, డాక్టర్ గారు స్టెటస్కోప్ పెట్టి గాలి పీల్చాయా, వదిలేయా అంటూ ఉంటారు. కనుక దానికి అర్థం ఏంటి? వాయువు అంటే గాలి. అదే ఆంజనేయ స్వామి కూడా వాయుపుత్రుడు అని పేరుంది. అంటే ఆ యొక్క వాయుదేవుడు అంటే గాలి దేవుడు. వాయుదేవుడు అంటే మొత్తం గాలి మొత్తం వచ్చేస్తుంటుంది. వాయువు గాలి. శ్రద్ధ. హరి అసలు ఏం శ్రద్ధ లేదురా అంటారు. శ్రద్ధ అంటే చక్కగా ఏకాగ్రతగా ఆ యొక్క పని చేయటం అనేటువంటి, ఆ పని ఎందు వారికి చాలా శ్రద్ధ కలిగి ఉన్నారు. బాగా శ్రద్ధ ఉంటే చక్కగా చదువుకొని అన్ని పాఠాలు జాగ్రత్తగా చక్కగా చదువుకొని మెరిట్ స్టూడెంట్ ఎటెన్ను తెచ్చుకోవచ్చు. కనుక శ్రద్ధ, ఏకాగ్రత. తర్వాత అర్థాలు మశకాహ దోమలు. చూడండి రెండు పదాలు, మశకాహ మక్షికాహ. మశకాహ అంటేనేమో దోమలు, దోమలు. మక్షికాహ అంటే ఈగలు. తెలుసు కదా, ఈగలు దోమలు. దోమల్ని చక్కగా సాయంత్రం కూడా బయట పుడితే టప్ప చక్కగా కుట్టిసి వస్తుంది. అదే ఈగలు సీజన్ వస్తుంది, ఎక్కడ పెట్టినా ఈగలు ముసురుతూ ఉంటాయి. ఈగలు ఎక్కడ ముసురుతుండే? తీపి పదార్థాలు ఉన్న చోట, బెల్లం ఉన్న చోట, తర్వాత ఇంకా ఏదైనా స్వీట్లు ఇట్లా అక్కడ తిని పడేస్తుంటారు ప్యాకెట్లు అయ్యి. వాటి చుట్టూ ఈగలు వస్తూ ఉంటాయి. కనుక అవి వీటన్నింటి ద్వారా కూడా మనకు రోగాలు వస్తున్నాయి. కనుక ఇవి మంచివి కాదు దోమలు, ఈగలు. కనుక దోమల్ని సంస్కృతంలో ఏమంటారు? మశకాహ. ఈగల్ని ఏమంటారు? మక్షికాహ. మశకాహ, మక్షికాహ. తర్వాత కలుషిత వాయు. కలుషిత వాయు. దాంట్లో కలుషిత వాయు. కలుషిత వాయువు. నాకు వచ్చింది వాయువు అంటే అర్థం. ఇక్కడ ఎట్లాంటి వాయువు అంట? కలుషిత వాయువు.
అంటే చెడిపోయిన గాలి. అంటే చెడిపోయిన గాలి అంటే గాలి చెడిపోవడం ఏంటండి అని మీకు వస్తుంటారు. ఏ గబ్బు చండాలపు వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వాసన పీల్చుకోవాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. అవి పిలిస్తే ఊపిరితిత్తులో పోయి బ్యాక్టీరియా చేరి వాడి ఊపిరితిత్తులో లంగ్ క్యాన్సర్ లేకపోతే కిడ్నీ లేకపోతే ఈ మొత్తం చెడు వల్ల లోపలికి ఆ గాలి చెడు గాలి పోయి అనేకమైన అనారోగ్యానికి కారణం చేస్తుంది. కనుక ఈ యొక్క కలుషిత వాయువు అంటే చెడిపోయిన దుర్గంధంతో కూడుకున్నటువంటి గాలి. ప్రాణవాయువు అట్లా దాన్ని పీల్చుకోవాలంటే మంచి గాలి కావాలి. మంచి గాలి ప్రాణవాయువు అంటే వాయువు అంటే వాయువు. ప్రాణవాయువు అంటే మనం బతకడానికి మంచి గాలి ఏదైతే ఉందో అదే ప్రాణవాయువు, అదే ఆక్సిజన్. ఒక్కోసారి ఊపిరి ఆడుతూ ఉండదు. కొంతమంది హాస్పిటల్లో జాయిన్ అవుతుంటారు, వాళ్ళకి ఆక్సిజన్ పెట్టాలి. ఆ ఆక్సిజన్నే ప్రాణవాయువు అంటారు. అవి రావాలంటే చెట్లు బాగా పెంచాలి. చెట్లు ఎక్కడైతే బాగా ఉంటాయో అక్కడ వాతావరణం చల్లగా ఉంటుంది. అప్పుడు ఆ గాలి కూడా మనం చక్కగా మంచి గాలి పీల్చుకొని అందరూ కూడా ఆరోగ్యవంతులు అవ్వచ్చు. తర్వాత కలుషిత వాయువు, ప్రాణవాయువు, ఛాయా నీడ. మనము చందమామ వస్తే మనకు నిలబడి వెనకాల నీడ వస్తుంది. ఒకసారి మనకి సూర్యుడు కూడా బాగా ఎండగాసినప్పుడు వెనకాల చూస్తుంటే నీడ వస్తుంది. ఎందుకు? చెట్లు ఉన్నాయి. బాగా ఎండగాసినప్పుడు చెట్ల కింద నీడ దగ్గర మనం అందరం కూర్చుంటాం కదా. ఎందుకు కూర్చుంటాం? చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. కనుక చల్లని దాన్ని ఏమంటారు నీడని సంస్కృతంలో? ఛాయా. పళ్ళు, ఫలాని, ఫలములు, పండ్లు, రకరకాల పండ్లు ఉంటుండే. పళ్ళకి లెక్కే లేదు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకాల పళ్ళు ఉంటూ ఉంటాయి. కొన్ని పళ్ళు చెప్పండి. కొన్ని ఫలాని, దాడిమ ఫలాని, కదలి ఫలాని. సంస్కృతంలో కదలి ఫలాలు అంటే అరటిపళ్ళు, దాడిమీపైన ఫలాని, దానిమ్మకాయలు, తర్వాత ఇంకా ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పళ్ళు. ఆమ్ర ఫలాని, ఆమ్రము, మామిడికాయ. ఆ మామిడికాయలు ఈ విధంగా మనం పళ్ళు అని చెప్పుకుంటూ ఉన్నాం. ఫలాని అంటే పండ్లు. ఈ విధంగా ఈ యొక్క పాఠంలో మనకి ఈ యొక్క కొత్త పదాలు అనేవి మనకి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ రాసుకున్నారా? నోటి తిరుగుతున్నాయా? ఒకసారి మన స్పష్టంగా చూసుకోండి. మలిన, నాశినది, మార్జనం, ఊడ్చుట, పరిచారికా, సేవకురాలు, ధూళి, దుమ్ము, ఛాత్రా, విద్యార్థులు, ఉపాధ్యాయ, అధ్యాపకుడు, వ్యర్థ వస్తువుని, పనికిరాని వస్తువులు, వాయువు, గాలి, శ్రద్ధ, ఏకాగ్రత, మశకా, దోమలు, మక్షికా, ఈగలు, కలుషిత వాయువు, చెడిపోయిన గాలి, ప్రాణవాయువు, బతకడానికి వచ్చే గాలి ప్రాణవాయువు, ఛాయా నీడ, ఫలాని పండ్లు. ఇవి మనకు వచ్చేటువంటి ఈ యొక్క పాఠంలో వచ్చేటువంటి కొత్త పదాలు. ఇక మనం పాఠంలోకి వెళ్దామా? పాఠం చూసుకోండి. ఇక్కడ పాఠము, ఈ పాఠం చెప్పాను నేను, సంభాషణాత్మకం. సంభాషణాత్మకం అంటే సంభాషణతో కూడుకున్న పాఠం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణ ద్వారా ఈ యొక్క కథ నుండి పాఠం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరెవరు అంటే మోహన, లత. మోహన అంటే మోహను, లత అంటే లత అనే అమ్మాయి. చూడండి, వీళ్ళిద్దరు మధ్య ఫస్ట్ మోహను వచ్చాట. మోహను లతతో మాట్లాడుతున్నట. లత అనే అమ్మాయి. లతే కిం విరామ సమయే అపి కక్షాయాం అస్తి భవత్యాః భోజనం న భవతు వా. చక్కగా మా సంస్కృతంలో మాట్లాడు. చూసారా సంస్కృతి అంత చక్కగా ఉండు. లతే, లతే అంటే ఓ లత చూస్తున్నాడు. లతే కిం ఏంటి, విరామ సమయే ఇప్పుడు హాయిగా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు సమయంలో. ఈ యొక్క విరామ సమయంలో హాయిగా రెస్ట్ తీసుకొని ఖాళీ సమయంలో అపి కక్షాయాం అస్తి, ఇంకా నువ్వు కక్షాయాం అస్తి తరగతిలోనే ఉన్నావు. ఎందుకమ్మా ఇంకా తరగతిలోనే అందరూ చక్కగా ఆడుకుంటున్నారు, లేకపోతే వాళ్ళు పడుకుంటున్నారు, నువ్వు ఇంకా తరగతిలోనే ఉన్నావేంది? భవత్యాః భోజనం న భవత్వా. ఇప్పుడు లంచ్ టైం కదా, అందరూ భోజనాలు చేస్తున్నారు, నువ్వు అన్నం తిన్నావా లత అని అడిగాడు మోహన్. ఏమని అడిగాడు? లతే కిం విరామ సమయే అపి కక్షాయాం అస్తి భవత్యాః భోజనం న భవతు వా. లత
ఇంకా నువ్వు తరగతి గదిలోనే ఉన్నావేంది? నీ యొక్క భోజనం అయిందా? అభవత్వా అంటే అయినదా. ఏదైనా అయినదా క్వశ్చన్ వేయాలి అన్నప్పుడు మనం ఏమనాలి? అభవత్వా అయినదా. అప్పుడు లత చెబుతున్నదిట, లత అనే అమ్మాయి. ఆమ్ ఆమ్ అంటే అభవత్ అయిపోయింది. అభవత్ అంటే అయిపోయింది, చక్కగా అద్భుతకాలం అయిపోయింది. భోజనం తిన్నాను. ఏమైపోయింది? ఏమని అడిగాడు? భోజనం తిన్నావా అని అడిగాడు. ఈ అమ్మాయి ఏం చెప్పింది? భోజనము తిన్నాను, అయిపోయింది. అస్మాకం కక్షా ప్రకోష్ఠ మలినః అస్తి. చూసారా మా తరగతి ఎంత చండాలంగా మొత్తం ఎక్కడ పడితే అక్కడే పడేశారు. కనుక కాగితాలు వీటితో కొట్టుకొని చాలా మలినంగా ఉంది. అర్థమవుతుంది చూసారా? మలినాన్ని చాలా మాసిపోయి ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ధూళి ఎన్ని కాగితాలు ఎన్ని ఉన్నాయి. అస్మాకం మా యొక్క కక్ష్యా ప్రకోష్ఠ తరగతి గది. కక్ష్య అంటే తరగతి, ప్రకోష్ఠ అంటే గది. మా యొక్క తరగతి గది మలినః అస్తి. మా క్లాస్ రూమ్ చాలా డర్టీగా ఉంది. అతః మార్జనం కరోమి. అందుకే చూడు నేను ఏం ఎక్కడికి పోకుండా అన్నది వెంటనే చీపులు తీసుకొని నేను మొత్తం చూపుతున్నా అని ఆ లత మోహన్తో అన్నది. మోహన ఓహో సరే, ఒక్కొక్క సందేహం వచ్చింది. మార్జనార్థం పరిచారికా సంగీతలు. నువ్వు ఎందుకు లత నువ్వు శుభ్రం చేయడం? ఇవి చెమ్మటానికి మన యొక్క పరిచారికలు ఉన్నారు కదా. పరిచారిక నేను చెప్పా, పనిచేసేంటి వాళ్ళు, సేవకులు మన పాఠశాలలో ఉన్నారు కదా, వాళ్ళు చిమ్మేంటి వాళ్ళు చుమ్ముతారులే పని వాళ్ళు. మరి నువ్వు చుమ్ముతున్నావు అన్నాడు. మోహన్ అన్నాడు మార్జనార్థం. చూసారు ఇక్కడ వాక్యం, మార్జనార్థం పరిచారికా సంచికలు. ఓడవటానికి పరిచారికలు సేవకులు ఉన్నారు కదా, ఇక చిమ్మేంటి వాళ్ళు. నువ్వు ఎందుకు చూపుతున్నావు అని, నువ్వు ఎందుకు చూపుతున్నావు అని అన్నాడు. అప్పుడు లత అంటుంది సంతి అస్తి స్తః సంతి. ఏకవచనం, ద్వివచనం, బహువచనం. సంతి అన్నది. సంతి అంటే చాలా మంది ఉన్నారు, ఒక్కలే కాదు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పనిచేసేంటి వాళ్ళు, ఇక్కడ ఊడ్చేంటి వాళ్ళు, చుమ్మేవాళ్ళు, కడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. తాహ ఏకవారం మాత్రం కుర్వంతి. వాళ్ళు ఒక్కసారే వాళ్ళు చిమ్మేది. వాళ్ళు ఎక్కువసార్లు చిమ్ముతారు అనుకున్నారు. ఫస్ట్ సారి రాగానే బెల్లు కొట్టగానే గబగబా చిమ్మేసి వెళ్ళిపోతారు అంతే. ఏకవారం ఒక్కసారి. తాహ సా తే. తాహ ఏకవచనం, సా అంటే ఆమె, సా తే ఇద్దరు, ద్వివచనం తాహ చాలా మంది. తాహ అంటే ఇక్కడ బహువచనం వాడారంటే చాలా మంది ఉన్నారు వాళ్ళ స్కూల్లో పనిచేసేటి వాళ్ళు. తాహ ఏకవారం మార్జనం కుర్వంతి. వాళ్ళు ఒక్కసారి ఈ యొక్క పొడవటం అనేది చేస్తూ ఉంటారు. కింద పునః తూలి పద్ధతి. మనకేమో మాటికి పనులు పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, కింపు పడేస్తుంటారు. చాలా ధూళి దుమ్ము అదంతా కూడా పడుతూ ఉంటుంది. ధూళిని దుమ్ము ఇక్కడ శాతం చూసుకున్నారా? పదం వచ్చిందా? ఇది పునః ధూళి పద్ధతి. మాటికి మనకి పోతూ వస్తూ పోతూ ఉంటే ఆ కాళ్ళకు దుమ్ము ధూళి అయ్యి అక్కడ కాగితాలు గీతాలన్నీ పడుతూ ఉంటాయి. అది కాక ఛాత్రాహోపి వ్యర్థ వస్తువుని చెప్పండి. ఈ విద్యార్థులు కూడా మామూలుగా ఒక డస్ట్బిన్ అక్కడ పెట్టి డస్ట్బిన్లో ఏది పడితే అది చేయడం పక్కన పడేది, ఏది పడితే చించడం గొప్ప చించడం పక్కన పడేది, లేకపోతే ఏది తినడం పక్కన పడేది. ఈ అలాగా వాళ్ళంతా కూడా అక్కడ పడితే అక్కడ వ్యర్థ వస్తువుని పదం ఇక్కడ వచ్చింది చూడండి. పనికిరాని వస్తువులు చాలా ఉంటాయండి. పెన్సిల్ పెట్టి చెక్కుతూ ఉంటారు. చిక్కి ఆ చిక్కినటువంటి ఆ యొక్క చెత్త అంతా ఉంటుందిగా అక్కడే వదిలేస్తారు. మళ్ళీ ఇవన్నీ కూడా తింటారు, కొన్ని అక్కడ పడేస్తారు తెలియకుండా సీక్రెట్గా. ఇవన్నీ కూడా ఉంటూ ఉంటే వ్యర్థ వస్తువుని పడేస్తారు. అక్కడ వ్యర్థ వస్తువులు అంటే పనికిరాని వస్తువులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. అలా పడటం వల్ల ఏది వాయువాతి. ఒక్కోసారి తలుపు తీసుకుంటే గాలి బ్రహ్మాండంగా పెద్ద గాలి వచ్చేస్తుంటుంది. గాలి వచ్చేసరికి ఏమవుతుంది? తత్సర్వస్మాకంషు పదవి. గాలికి కింద ఉన్నటువంటి దుమ్ముదులంతా పైకి వెళ్ళి మొత్తం మన మొహం నిండా కొట్టాడు. అందువల్ల నేను నా యొక్క తరగతి గదిని శుభ్రం చేస్తున్నాను మోహను, ఇదే దీని కారణం అని ఆ యొక్క లత మోహన్కి చెప్పింది. అప్పుడు మోహన్కి
బాగా అర్థమైంది. ఓహో, మనం కూడా ఇట్లా శుభ్రం చేసుకోవాలి గ్రామాలు అని అనుకొని వెంటనే మోహన్ అంటున్నాడు, తదర్థం వా ఆహా అందులక ఏతద్ విషయే మమ శ్రద్ధ నాస్తి. కానీ నాకు ఒళ్ళు బరువు ఎక్కువ. ఏదైనా పని చేస్తే పని ఎట్లా కొట్టాలని చూస్తా కానీ ఆ పని చేయాలని నాకు అనిపించదు. అట్లాంటి వాళ్ళు కొట్టారు కదా క్లాసులో, అట్లా ఉండకూడదు. ఈ అమ్మాయి లాగుండాలి. ఈ విషయంలో నాకు పెద్ద శ్రద్ధ లేదు. ఏదో ఎక్కడ పడేస్తారు, బాగుంటే కూర్చుంటా, లేకపోతే టిట్టని పోతుంటారు. అదన్నా లేకపోతే నా యొక్క సంగతి ఇంకా శ్రద్ధ వచ్చి చూసారా ఏ కాదు కదా, దాని మీద అసలు ఇంట్రెస్ట్ కానీ దాని మీద ఏకత్వం పని చేయాలని నాకు లేదు. అప్పుడు లత అంటున్నది, ఏమంటున్నది చూడండి, అస్వచ్ఛతాయాం ఏమొస్తుంది, అస్వచ్ఛతాయాం అస్వచ్ఛత వలన నువ్వు అట్లా పడేయటం వలన ఏం జరుగుతున్నా చెప్పునా వినయ మోహనం. మశకాహ మక్షికాహ ఆగత్య అస్మానేవ పీడయండి. చూసావా, మశకాహ ఇక్కడ మశకాహ ఏంటి, దోమలు, మక్షికాహ ఈగలు, దోమల వల్ల బోల్డ్ రోగాలు, మక్షికాహ ఈగల వల్ల బోల్డ్ రోగాలు, ఎక్కడ పడితే అక్కడ రోగాలు దీని మీద పట్టేవాలి, వాటి మీద వస్తాయి. ఇదివరకు మలేరియా వచ్చింది, మలేరియా దోమలు కుట్టి పెట్టినాయి. తర్వాత ఇక్కడ వచ్చే కలరా రోగాలు వచ్చాయి ఈగల నుంచి, వాంతులు విరోచనాలు ఇవన్నీ విపరీతంగా వచ్చాయి. ఇవన్నీ దేని నుంచి వస్తున్నాయి, మనం శుభ్రం లేకపోవటమే. మనకు శుభ్రం లేదు, మన పరిసరాలను మనం పరిశుభ్రం చేసుకోవటం లేదు. అందువల్ల అస్వచ్ఛతాయా మశకాహ మక్షికాహ ఆగత్య అస్మానేవ పీడయండి. నువ్వు కనుక ఇట్లానే కానీ వదిలేస్తే ఆ దోమలు ఈగలు అవన్నీ వచ్చి మనకే కొడతాయి, అవి మనల్ని పీడిస్తాయి. వాటి వల్ల మనకు అనేక పుట్టడం వల్ల పాటు దద్దులు కట్టాయి. దద్దులు కట్టిన తర్వాత మంట పుట్టిన తర్వాత కాసేపు అవి దద్దుపోయినా దాని యొక్క లోపలికి పోవటం వల్ల లోపల అనేకమైన రోగాలు వచ్చి ఆ రోగాల వల్ల మనం ఎంతో అనారోగ్యం పాలు అవుతుంటాం. అస్మానేవ పీడయండి రోగాణం మూల కారణం మశకాహ ఏవ ఇది. నీకు తెలియదా, ఈయన రోగాలకి మూల కారణం మశకాహ దోమలే. దీంట్లో ఏమీ డౌట్ లేదు. ఇది అస్మాకం ఉపాధ్యాయ వదత్తు గారు, ఉపాధ్యాయ గురువు గారు చెప్పారు కదా మన మాస్టర్ గారు, మీరు నీట్గా ఉండండి, ఈ యొక్క శుభ్రంగా ఉండండి. అంతేగాని మీరు నీట్గా లేకపోవటం వలన ఈ యొక్క పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వలన దోమలు ఎన్ని ఎక్కువ మీకు అనేక రోగాలు వస్తాయి, జాగ్రత్తగా ఉందని మన మాస్టర్ గారు ఎప్పుడో వచ్చి చెప్పారు కదా, చాలాసార్లు మనం విన్నాం కదా. అందువలన భగవాన్ నస్మరతిగా నీకు గుర్తు రావటం లేదా అని ఆ యొక్క లత మోహన్తో అన్నది. అప్పుడు మోహన్ అన్నది, సరే స్మరణ ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, నేను గుర్తు తెచ్చుకుంటున్నా. ఏకాంతపాలన ఇక నుంచి ఇప్పటి నుంచి నేను భవత్యా సహా నీతో కూడా, నువ్వు ఎప్పుడైతే చెబుతుంటావో అప్పుడు నేను కూడా జాయిన్ అవుతాను నీతో పాటు. కక్ష్యాయాం స్వచ్ఛతాం కరిష్యామి కరిష్యామి కరిష్యావహ కరిష్యామహ. భవిష్యత్తు కాదు, చేస్తాను, ఇక నుంచి చేస్తాను ఫ్యూచర్లో. అమ్మ ఇప్పటిదాకా నేను దీని గురించి అంత ఇంట్రెస్ట్ నేను పని మీద చేస్తట్లేదు. ఇక నుంచి ఈ మనకు వాతావరణం కానీ పరిసరాలు కానీ శుభ్రం లేకపోతే మనకి ఇంత బాధలు ఉన్నాయా, అమ్మో వద్దు, నేను కూడా ఇక్కడి నుంచి నీతో పాటే నేను కూడా కలిసి నేను కూడా ఇక్కడ నీతో పాటు జాయిన్ అయ్యి నేను కూడా ఇట్లా నేను కూడా ఈ యొక్క స్వచ్ఛత కరోమి పరిశుభ్రం చేస్తాను అని ఈ యొక్క మోహన్ అన్నాడు. అప్పుడు లత అంటుంది, చూడండి లత ఏముంది, సరే ఆగచ్చదు, సరే ఇప్పుడు బాగుందిగా చక్కగా ఉన్నావు కదా, ఆగచ్చదు రా, తరిగి ఆగచ్చదు నువ్వు రా నాన్న. ఇదానీ వృక్షాన్ జలేన సించామహ అందరం కలిసి నీళ్ళతో ఈ యొక్క చెట్లను తడుపుదాము. వృక్షాన్ చెట్లను జలేన సించామహ ఈ యొక్క నీళ్లతో తడిపితే ఆ యొక్క నీళ్ళకి ఆ చెట్లు పెరిగి పెద్దవై మనం ప్రాణం వహిస్తాం. అహం ప్రతిదినం మమ గృహే వృక్షాన్ని పోషయామి. నేను ప్రతిరోజు కూడా మా ఇంట్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నిటికీ పూల చెట్లు ఉన్నాయి, మామిడికాయ చెట్లు ఉన్నాయి, జామకాయ చెట్లు ఉన్నాయి. వాటన్నిటికీ రోజు కూడా నేను నీళ్లు పోస్తూ ఉంటాను. కనుక మనందరం కూడా ఈ యొక్క చెట్లకి అక్కడ ఉంటే అక్కడ మనం నీళ్లు పోతూ ఉన్నాం. వృక్షో రక్షతి రక్షిత శుద్ధి చేస్తుకలు. నీకు తెలియదా, వృక్షాలను మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనల్ని కాపాడుతాయి.
రక్షతి వృక్ష అస్మాన్ రక్షతి, ఇట్లా చెప్పుకోండి. రక్షించబడినటువంటి వృక్షం ఏదైతే ఉన్నదో అది మనల్ని కాపాడుకుంటుంది. వృక్షాల వల్ల ఎన్ని ఉపయోగాలు మనసు చెప్పుకోలేం, ఇన్ని అని అనుకోలేం. ఆ యొక్క వృక్షాలలో ఉపయోగాలు ఇన్ని. మనం బతకడానికి ఇస్తున్నాయి, మనకి బట్టలకు పనికి వస్తున్నాయి, ఇళ్లకు పనికి వస్తున్నాయి, వాతావరణంలో గాలిలో వేడిని తగ్గించి చల్లదనాన్ని కలిగింపజేస్తున్నాయి. కనుక వృక్షో రక్షతి రక్షిత అని మన పెద్దవాళ్ళు మనకి మంచి సూక్తి చెప్పారు. కనుక మనందరం కూడా వృక్షాలను రక్షిద్దాం మోహనం అని సూక్తిహాస్తికలు అని ఆ లత మోహన్తో అన్నది. అప్పుడు మోహన్ అంటున్నాడు, సత్యం ఉక్తవతి భవతి, నువ్వు చాలా చక్కగా చెప్పావు ఓ లత. వృక్షాః కలుషితవాయుం స్వీకృత్య ప్రాణవాయుం ఇచ్చంది. వృక్షాలు మనం ఎందుకు పెంచుతున్నామంటే ఈ యొక్క కలుషితమైపోయినటువంటి గాలి ఏదైతే ఉన్నదో ఆ గాలులన్నింటినీ కూడా యొక్క వృక్షాలు స్వీకరించి ఆ కలుషితాన్ని స్వీకరించి మనకి ప్రాణవాయువును ఇస్తుంది. బతికెక్కడానికి ఉండేటువంటి మంచి మంచి గాలి మనకి ఇస్తూ ఉన్నది. అందుకని మనం అందరం కూడా వృక్షాలని కాపాడాలి అని చెప్పాడు మోహన్. సత్యం ముక్తవతి భవతి, అమ్మా నువ్వు చాలా చక్కగా చెప్పావు లత. వృక్షాః కలుషితవాయుం స్వీకృత్య ప్రాణవాయువుని ఇచ్చింది, కలుషితవాయువుని గ్రహించి ప్రాణవాయువు మనకిస్తున్నది అని మోహన్ అన్న తర్వాత రమేష్ అనేవాడు ఇప్పుడు జాయిన్ అయినాడు. వాడు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు కదా అంటున్నాడు, వాయుం వినా వయం న జీవామః. వాయుం వినా, వాయుం గాలి, వినా అంటే లేకుండా, రాసుకోండి, గాలి లేకుండా, వయం అహం అవాం వయం, వయం అంటే బహువచనం. మనం అందరం, నేను ఒక్కనే కాదు ఇద్దరే కాదు, మనం అందరం కూడా మన మానవ జాతి సమస్త ప్రాణులన్నీ కూడా గాలి లేకుండా నా జీవామహ బతకలేము. మనందరం కూడా బతకాలి అంటే మనకేం కావాలి? ప్రాణవాయువు కావాలి, ఆక్సిజన్ కావాలి. సహా వాయు కలుషిత భవతి చేత్, మరి అలాంటి మనం బతకాల్సినటువంటి యొక్క గాలి కనుక కలుషితం కనుక అయినట్లయితే రోగా సంభవంతి, అనేకమైన రోగాలు వస్తూ ఉంటే ఇచ్చే అస్మాకం పాఠే అస్తి అని కూడా మన యొక్క పాఠాల్లో అన్ని రకాల సైన్స్ పాఠాల్లో అప్పుడు తెలుగు పాఠాల్లో వీటన్నింటిలో కూడా కనబడుతూ ఉన్నది. పాఠే అస్తి, పాఠం నందు ఉన్నది. అపిచ వృక్షాః ఛాయాం ఫలాన్ని ఛాయచ్చంది. ఈ చెట్లు మనకి ఒక ప్రాణవాయు ఒక్కటే కాదు ఇచ్చేది. ఎండాకాలంలో బాగా ఎండకి మాడిపోతుంటే ఎక్కడన్నా చెట్టు కనపడితే బాగుండు, అక్కడ కూర్చుంటే మనకి హాయిగా చల్లగా సేద తీరొచ్చు కదా అనుకుంటాం. కనుక చాలా చెట్లు మనకి నీడను కూడా ఇచ్చి మనల్ని కాపాడుతున్నాయి. ఫలాన్ని ఇచ్చింది, పళ్ళని కూడా ఇస్తున్నాయి. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారం కలిగే వృక్షాలు పళ్ళను మనకి ఇస్తున్నాయి. అమ్మాయి కాస్తున్నాయి గంటల. మన డబ్బులు మనం దాచిపెట్టుకుని పొడి గీయడానికి మనకి మనసొప్పదు, కానీ వృక్షాలు మాత్రం ఆ పండ్లు అనేటువంటి బాగా చక్కగా కాసి ఇతరులకు ఇస్తున్నాయి. వాటిని చూసి మనం కూడా కొంచెం మా ఇతరులకి ఉపకారం చేయాలి అనేటువంటి భావన మనలోకి రావాలి. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ యొక్క స్వీకృత ప్రాణవాయువు ఇస్తుంది కనుక మనందరం కూడా ఈ యొక్క పండ్లను కూడా వృక్షాలు మనకి ఇస్తున్నాయి. ఇంకా వృక్షాలన్నింటినీ కూడా మనం కాపాడుకోవాలి. లత గృహ ప్రాంగణే విద్యాలయ ప్రాంగణే చ వృక్ష పోషణం ఆనందదాయకం ఆరోగ్యప్రదం చ. లాస్ట్లో చూస్తున్నది బయలు ఆయన మోహను రమేషు మనందరం కూడా గృహ ప్రాంగణే, మన ఇంటి చుట్టూ కూడా, విద్యాలయ ప్రాంగణే పాఠశాల చుట్టూ కూడా వృక్ష పోషణం ఆనందదాయకం. వృక్షాలని పెంచడం అనేటువంటి మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతసేపు దానికి ఒక గంట అంతే అంటే టైం కేటాయించేది. ఆరోగ్యప్రదంగా మనం ఆరోగ్యవంతులు అవుతాం అందరం కూడా. కనుక మీరందరూ కూడా రేపటి నుంచి మీరందరూ కూడా అనేక మంది చెట్లని ఎక్కడ కనిపిస్తే ఆ చెట్లను చక్కగా దాన్ని పాలు తీసి దానికి అసలు మంచినీళ్ళు పోసి దాన్ని పెంచండి. అది మీరు ఆరోగ్యవంతులు అవుతుంటారు. తర్వాత మీరు ఈ యొక్క స్కూల్ నుంచి వేరే చోట వెళ్ళిన మీ యొక్క తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ స్కూల్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఈ యొక్క చెట్లని యొక్క
పళ్ళు కానీ నీడను కానీ ఈ యొక్క ఆక్సిజన్ కానీ ఈ యొక్క మొత్తం ప్రాణవాయులు కానీ వాళ్ళు కూడా పొందుతారు. కనుక ఈ యొక్క పాఠము మనకి ఇంతటితో ముగించింది. ఈ యొక్క పాఠం పేరు పరిసర పరిరక్షణం. మన యొక్క పరిసరాలన్నింటినీ కూడా మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా ఉన్నది. కనుక మనందరం కూడా ఈ యొక్క పరిసరాన్ని మనం పరిరక్షించుకుందాం. ఇది మన యొక్క పరిసర పరిరక్షణం అనేటువంటి పాఠం మనకి 4వ పాఠం. 6వ తరగతిలో మనకి కరోనా కారణం వల్ల మనకి ప్రత్యక్షమైన క్లాసులు పిల్లలు రాకపోవడం వల్ల ఈ యొక్క వీడియో క్లాసులు మీకు చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని మీరు యొక్క పాఠాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క పదానికి అక్కడ అర్థాలు రాశాను, ఒక్కొక్క లైన్కి చదివి ప్రతి పదానికి అర్థం చెప్పాను. మీరు ఇవి కూర్చొని ఒక్కొక్కటి రాసుకొని ఈ పాఠంలో మొత్తాన్ని కూడా మీరు జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ తర్వాత పేజీ చెప్పండి. అభ్యాసాలు ఉన్నాయి. 44వ పేజీ. ఆ 44వ పేజీలో మనకి ఇక్కడ ఏతాని కుర్వంతు పేజీ ఉందా? ఇవి ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజులు కూడా ఒకసారి మీరు చూసుకోండి. చిత్రే కిం కిం అస్తి. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి చూసారా? ఇక్కడ ఒక అమ్మ ఉన్నది, ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు, ఇక్కడ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమేమి చేస్తున్నారు, వీళ్ళందరూ కూడా క్వశ్చన్కి అర్థం రాసుకోండి. మీరు ఆలోచించి చెప్పండి. సంభాషణం స్వవాక్యై వదంతు. వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అమ్మ అన్నం పెడుతుంటే వాళ్ళు తిని చెప్పుకుంటున్నారు. మీరు సంభాషణ ద్వారా రాయండి. పరిసర పరిరక్షణస్య ఆవశ్యకత. పరిసరాలు పరిరక్షించడానికి గల ఆవశ్యకత ఈ రోజుల్లో ఏమిటి అని మీరు ఒక 4-5 వాక్యాలు 3-4 కూర్చొని ఆలోచించి చెప్పుకోండి. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత పదాలు అర్థాలు ఉన్నాయి. పదాలు అర్థాలు ఇక్కడే ఉన్నాయి. పదాలు అర్థాలు నెక్స్ట్ మీరు అక్కడ రాసుకోండి. తర్వాత ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. 2 అధదత్తాన్ని పదాన్ని పదకోశం దృష్ట్యా అర్థాన్ని అవగచ్చంటు. పదకోశాన్ని చూసి ఇక్కడ ఉన్నటువంటి అర్థాన్ని మీరు తెలుసుకోండి. ఈ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శుభ్రం చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కదా. ఈ రోజు చూడండి. మాధ్యనార్థం పరిచారికా సంతి కలు అనేటువంటి వాక్యాలు సంస్కృతం వాక్యము, తెలుగు వాక్యం. శుభ్రం చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కదా అని తెలుగులో అర్థం ఇచ్చారు. దానికి సంస్కృతం వాక్యం పాఠంలో ఎక్కడ ఉన్నది అంటే దానికి ఇక్కడ ఉదాహరణగా మనకి మాధ్యనార్థం పరిచారికా సంతి కలు అని అక్కడ ఉంది. అబ్బాయి అన్నాడు కదా, మోహన్ అన్నాడు కదా, ఆ మోహన్ అన్న వాక్యం మనకి అక్కడ చెప్పారు. తర్వాత ఇప్పుడు 2వ వాక్యం చూడండి. 2వ వాక్యం ఏముంటుంది? పేజీ నెంబర్ 44 2వది. ఈ విషయంలో నాకు శ్రద్ధ లేదు. మోహన్ అన్న, ఈ విషయంలో నువ్వు చెబుతున్నావు, నాకు పెద్దగా శ్రద్ధ లేదు అన్నాడు కదా. ఆ వాక్యం ఎక్కడ ఉన్నది? పాఠంలో వెతికి రాయండి. సంస్కృతం వాక్యం అంటే మనం చూడాలి. ఇక ఆ వాక్యం ఎక్కడున్నది చూడండి. ఏది? ఈ విషయంలో నాకు శ్రద్ధ లేదు. ఇక్కడ చూసింది మోహన్ అనే దాని దగ్గర ఉన్నది చూసారా? కనపడిందా? మోహన్ దగ్గర ఏతద్విషయే మమ శ్రద్ధ నాస్తి అన్నారు. ఏమన్నాయాలి? ఏతత్ విషయే, ఈ విషయంలో అంటే ఈ పరిశుభ్రం చేయటం అనేటువంటి విషయంలో మమ నాకు శ్రద్ధ నాస్తి, దాని మీద ధ్యాస లేదు, శ్రద్ధ లేదు, దాని మీద ఇంట్రెస్ట్ లేదు అని అన్న వాక్యం సంస్కృతంలో దానికి ఈ వాక్యం రాయాలి. ఏతద్ విషయే మమ శ్రద్ధ నాస్తి అనే వాక్యం రాయండి. వస్తారు కదా. నెక్స్ట్ ఈ 3వ వాక్యం. రోగాలకు మూల కారణం దోమలే. రోగాలకి మూలమైతే దోమలే అని ఉంది. ఇక్కడ దీన్ని పాఠంలో సంస్కృతం వాక్యం ఎక్కడ ఉందో రాయాలి. చూసుకోండి. ఇక్కడ ఉన్న చూడండి. రోగానాం మూల కారణం మశకాః ఏవ. రోగాలకి మూలం అంటే రోగాలకి కారణం ఏమైంది అంటే మశకాః దోమలే. కనుక మనందరం కూడా దోమల్ని దోమతెరలు కట్టుకోవాలి. ఆలౌట్లు ఉన్నాయి, ఆలౌట్లు పెట్టుకోవాలి. జెట్ కాయిల్స్ ఉన్నాయి, జెట్ కాయిల్స్ పెట్టుకోవాలి. రోగాన మూల కారణం మశకాః ఏవ. ఆ వాక్యం రాయండి. నెక్స్ట్ 4వ. ఇప్పుడు వృక్షాలను నీటిని పోద్దాం. వృక్షాలకు నీటిని పోద్దాం అన్న వాక్యం. ఆ వాక్యం ఎక్కడుంది చూడండి. ఇదానీం వృక్షాన్ జలేన సించామః.
ఇక్కడుందా? ఇదిగో ఇదానీ కనబడుతుంది కదా. ఇదానీ వృక్షాన్ జలేన సించామహ. ఇప్పుడు మనం ఈ చెట్లని నీళ్ళతో మనము తడుపుదాము, నీళ్లు పోద్దామని ఎవరన్నారు? ఇదిగో లత అనే అమ్మాయి దగ్గర మనం చూసాం. తర్వాత వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. వృక్షాలను మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇది తెలుగు వాక్యం. ఈ తెలుగు వాక్యానికి మన సంస్కృత వాక్యం ఏమన్నది మీకు తెలుసుగా? ఇక్కడ ఉంది, మీరు చెప్పండి. ఇక్కడ ఉంది చూడండి, లతా దగ్గరే ఉంది. వృక్షో రక్షతి రక్షిత. వృక్షో రక్షతి రక్షిత. వృక్షాన్ని మనం రక్షిస్తే ఆ వృక్షాలు మనం రక్షిస్తాయి. వృక్షాలు మనం కాపాడాలి. ఆ కాపాడిన వృక్షాలు మనం రక్షిస్తుంది. ఏ రకంగా రక్షిస్తాయి? ఆక్సిజన్ ఇస్తుంది, ప్రాణవాయువుని ఇస్తుంది, మన ఇంటి కలపనిస్తుంది, పళ్ళనిస్తుంది, నీడనిస్తున్నాయి. ఆకాశంలో మనకి వర్షాన్ని కురిపిస్తాయి చెట్లు. ఈ బోల్డ్ ఉపయోగాలు. కనుక వృక్షో రక్షతి రక్షిత అని వాక్యం రాయాలి. వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. దానికి ఇక లేఖనం స్వీయ రచన. పఠంతు లిఖంతు, చదవండి రాయండి. ఇక్కడ లతా కిం కరోతి, లత ఏం చేస్తుంది? క్వశ్చన్ చూసారా? లత ఏం చేస్తుంది? ఇందాక వీళ్ళు వచ్చే సమయానికి తరగతి గదిని శుభ్రం చేస్తున్నది అని రాయాలి. రెండో క్వశ్చన్ అర్థం రాస్తున్నారా? లత కిం కరోతి అంటే అర్థం ఏంటి? లత ఏమి చేయుచున్నది. దానికి అర్థం లత తరగతి శుభ్రం చేస్తున్నది అని రాయాలి. రెండోది అస్వచ్ఛత కిం భవతి. అస్వచ్ఛత వల్ల అంటే కలుషితమైన వాతావరణం వల్ల, చెత్త చెదారం ఉండటం వల్ల కిం భవతి. కిం భవతి అంటే ఏమి జరుగును. అస్వచ్ఛత వలన ఏం జరుగుతుంది అంటే అస్వచ్ఛత వలన కలుషిత వలన రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి. వీటి వల్ల మన అందరం కూడా అనారోగ్య పాలం అవుతుంది. మళ్ళీ ఇంకో క్వశ్చన్, మూడో ప్రశ్న. రోగానాం మూల కారణం కిం. రోగాలకు కారణమైనవి ఏమిటి? రోగాలకు ఏంటి కారణము అంటే రోగాలకు కారణమైనటువంటివి దోమలు. రోగాలకు మూల కారణమైనవి ఈగలు, దోమలు. అస్వచ్ఛతమైన వాతావరణం. వృక్షాన్ కేన సించతి. నాలుగో ప్రశ్న. వృక్షాన్ చెట్లను, కేన వేటితో, సించతి తలుపుతున్నాం. చెట్లకు దేంతో పోస్తున్నాము? ఏం పోస్తున్నాము? జలాన సించతి. జలేన నీటితో మనం ఆ యొక్క నీళ్లు పోస్తుంటాం. పొదల్లో చెట్ల మీద, ఆకుల మీద పోస్తే ఆ చెట్లు కాస్త వాడిపోయినవి కూడా అవి చల్లబడి చెట్లుగా పచ్చగా వచ్చి చెట్లు పెద్ద అవుతూ ఉంటాయి. ఇది ఈ యొక్క క్వశ్చన్కి అర్థం. చింతయత్వాలు కనుక ఇప్పుడు ఆలోచించి రాయండి. మూడు ప్రశ్నలు. వాయుం వినా వయం కిమర్థం న జీవామః. ఫస్ట్ క్వశ్చన్. వాయువు లేకుండా మనం ఎందులకు జీవించలేము? గాలి లేకుండా మనం ఎందుకు జీవించలేము అంటే గాలి లేకపోతే మనం గాలి లేకపోతే మన యొక్క బతకడం చాలా కష్టంగా ఉంటుంది. ఊపిరి పీల్చలేము. పరిశుభ్రంగా లేకపోతే గాలి లేకపోతే కనుక మనం అంతా కూడా చక్కగా ఆనందంగా ఉండాలంటే గాలి అనేటువంటిది చక్కగా ఉండాలి. భవతః శాలాయాం అస్తి చేత్ కిం కరోతి. నీ యొక్క తరగతి గది కనుక పరిశుభ్రంగా లేకపోతే నువ్వేం చేస్తావు? ఒక చీపురు తీసుకొని దాన్ని శుభ్రంగా ఊడ్చుకొని దాన్ని శుభ్రంగా చెత్త కాగితాలు ఏమైనా ఉంటే చెత్త పుట్టలో వేసుకొని వాటిని కాస్త తుడుచుకొని నీళ్ళతో ఇవన్నీ కూడా చేస్తాను అని రాయాలి. పరిసర పరిరక్షణార్థం భవాన్ కిం కరోతి. క్వశ్చన్కి అర్థం రాసుకోండి. పరిసరాలు పరిరక్షించడానికి నీవు ఏం చేస్తావు? పరిసరాలు ఇదే క్వశ్చన్ మాట్లాడి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవడానికి చూపుతుంటాను. ఎక్కడన్నా నీళ్ళలో ఏమన్నా కలుషితమైన నీళ్ళుంటే ఆ కలుషితమైన నీళ్ళని తీసి అవతల లేదా మట్టితో దాన్ని కప్పివేస్తాను. లేకపోతే ఏదైనా మందు గిన్నె తీసుకొచ్చి దాంట్లో వేస్తాను అని వీటిని కూడా అర్థమైందా? ఈ మూడు క్వశ్చన్లు చింతయత్వ లిఖంతో అనే దానికి మీరు రాసుకున్నారు కదా. మళ్ళీ ఇంకోసారి చూడండి క్వశ్చన్కి అర్థాలు. వాయుం వినా వయం కిమర్థం న జీవామః.
గాలి లేకుండా మనం ఇందులోకి జీవించలేము. భవతః శాలాయాం అస్వచ్ఛతా అస్తి చేత్ కిం కరోతి, మీ యొక్క పాఠశాల పరిశుభ్రంగా లేకపోతే నువ్వు ఏం చేస్తావు? పరిసర పరిరక్షణార్థం భవాన్ కిం కరోతి, పరిసరాలను పరిశుభ్రం చేయడానికి నీవు ఏమి చేస్తావు? అమ్మా అర్థం కదా? ఇంతవరకు చూసుకోండి. నెక్స్ట్ పేజీలో కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి కూడా చూసుకోండి ఒకసారి. వృక్ష ఈ యొక్క అధహదత్తం చిత్రం దృష్ట్యా పంచవాక్యాన్ని లిఖేందు సహాయార్థం ఆవశ్యక పదాన్ని దత్తాన్ని సంధి. కింద కొన్ని వాక్యాలు ఉన్నాయి, ఇలా పదాలు ఉన్నాయి. ఈ పదాలని సహాయంతో అధహ దత్తం అంటే కింద ఇవ్వబడిన చిత్రం దృష్ట్యా బొమ్మను చూసి పంచవాక్యాన్ని లిఖందు, ఒక 5 వాక్యాలు రాయండి. నేను చూసి ఒక 5 వాక్యాలు రాయండి. బొమ్మలు ఉన్నాయి కదా ఇక్కడ, ఇవన్నీ కూడా ఈ బొమ్మను చూసి మీరు సొంతంగా ఒక 5 వాక్యాలు రాయండి. మీకు ఆ సహాయం కావాలి అంటే కింద మీకు పదాలు ఉన్నాయి, ఆ పదాలని చూసి రాయండి. చూసుకోండి. ఫస్ట్ వాక్యం వాళ్ళ ఉదాహరణ ఇచ్చాడు. వృక్ష ఫలాన్ని యచ్చతి, వృక్షాలు పళ్ళను ఇస్తాయి. కనుక చెట్టు ఉంది కదా, చెట్లు పళ్ళని ఇస్తాయి కదా. మామిడి చెట్టు ఉంది, మామిడికాయలు కోసుకొని తింటాక మామిడికాయలు పడతాయి కదా. అట్లా వృక్షాహ ఈ యొక్క మనకి ఫలాల్ని ఇస్తూ ఉంటాయి. ఇక్కడ ఉంది ప్రాణవాయు దదాతి వృక్ష, వృక్షాహ ఔషధాన్ని దదాతి, వృక్షాహ కాగదం దదాతి, వృక్షాహ ఛాయాం దదతి, వృక్షాహ ఇంధనం దదాతి. ఇన్ని వాక్యాలు చెట్ల వల్ల మనకి వస్తున్నాయి. ప్రాణవాయువు దదాతి, చెట్ల వల్ల మనకి ఆక్సిజన్ వస్తుంది. చెట్ల వల్ల ఔషధాన్ని, అనేక మూలికలు, ఈ మూలికల ద్వారా మనం నాటు మందులు, తర్వాత మందుల్లో యొక్క తిండి మనకి రోగాలు పోవడానికి మందులు కూడా తయారు చేసుకుంటాం. ఔషధాలు అంటే మందులు. కాగదం, కాగితం పేపర్లు కూడా ఈ యొక్క చెట్ల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క బెరళ్ళు ఇటువంటి వాటితో తయారు చేస్తారు. పళ్ళు వస్తున్నాయి, ఛాయ నీడ వస్తుంది. ఇంధనం, ఇంధనాన్ని కూడా ఆయువు, ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుంటున్నాం. తర్వాత ఈ పాఠాంశత్వ వ్యతిరేక పదాన్ని కంటూ, ఈ పాఠంలోని వ్యతిరేక పదాలు ఉన్నాయి. కొన్ని పదాలకి వ్యతిరేక పదాలు రాయాలి. వ్యతిరేక పదాలు రాసేటప్పుడు ఎప్పుడైనా మనం గుర్తేంది ఇంటూ, ఆ ఇంటూ గుర్తు పెట్టుకొని ఇచ్చిన పదానికి వ్యతిరేక పదం రాయండి. రాస్తారు కదా, నేను బోర్డు మీద రాస్తాను, ఈ తప్పులు పోతాయేమో చూసి రాసుకోండి. ఫస్ట్ వాక్యం శుభ్ర, వ్యతిరేక పదం. వ్యతిరేక పదాలు ఎక్కడ? ఈలో వ్యతిరేక పదాలు చూడండి. శుభ్ర, ఫస్ట్ది శుభ్ర. శుభ్ర అంటే స్వచ్ఛమైన, శుభ్రమైన. దీనికి శుభ్రమైన దానికి అశుభ్ర లేదా మలిన. మలిన రాసుకుంది మన పాటలు. మలిన అంటుంది కదా, శుభ్ర మలిన. శుభ్ర అనే దానికి మలినము అని అర్థం. రెండవది అస్వచ్ఛత. రెండు అస్వచ్ఛత. అస్వచ్ఛత ఇంటూ ఏనాలి? అస్వచ్ఛత అంటే అక్కడ చక్కగా లేకుండా ఉండటం. స్వచ్ఛత, అస్వచ్ఛత, స్వచ్ఛత. అస్వచ్ఛత, స్వచ్ఛత. 3 అశ్రద్ధ. అశ్రద్ధ. అశ్రద్ధకి వ్యతిరేక పదం ఇక్కడ ఉంది. తీసేస్తే శ్రద్ధ. మనకి శ్రద్ధ కలిగిన పదం మీద, ఆ పని మీద మనకి బాగా మనకి ధ్యాస ఉండటం అన్నమాట, ఏకాగ్రత కలిగి ఉండటం. దీనికి శ్రద్ధ అయిపోయిందా? ఇది అస్వచ్ఛత, శ్రద్ధ. 4వ పదం ఏంటి? విస్మరతి. విస్మరతి అంటే విస్మరించుట, మర్చిపోట. విస్మరతి ఇంటూ స్మరతి. స్మరించు, గుర్తు చేసుకోవచ్చు. విస్మరతి, స్మరతి. అర్థమైనా? ఒకసారి పలకండి. శుభ్ర మలిన, అస్వచ్ఛత స్వచ్ఛత, అశ్రద్ధ శ్రద్ధ, విస్మరతి స్మరతి. ఓకే, సరే. ఇంకేమన్నాయో అక్కడ చూడండి. ఇంకా ఇన్ని
మనకి ఎంత ముఖ్యమైన పాఠం మధ్యలో అప్పుడప్పుడు వస్తుంటే వారికి నెక్స్ట్ క్లాస్లో తర్వాత చూద్దాం. ఇంతవరకు మీరు ఈ కావాల్సిన ఇవన్నీ కూడా ఈ పాఠంలో ఉన్నటువంటి కూడా మీరు అందరూ కూడా చదువుకొని ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ లెసన్కి వచ్చే టైంకి మీరు ఈ లెసన్ మొత్తం కూడా త్వరగా ప్రిపేర్ అవ్వండి. దీంట్లోనే మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే ఇక్కడ నా పేరు శ్రీనాథ శాస్త్రి. నా యొక్క ఫోన్ నెంబరు ఇది. నేను కావూరు గురుకుల పాఠశాల విన్యాసం దగ్గర చెరుకుపల్లి మండలం గుంటూరు జిల్లాలో టీజీటీ సంస్కృతం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఎవరి యొక్క సందేహాన్ని గుర్తుకి మాకు ఈ నంబర్కి ఫోన్ చేయండి. సమస్య ఓకే. థ్యాంక్ యూ.